హాయ్ అండి. నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు రత్నం. ఈరోజు మన వారాహి నవరాత్రులలో 6వ రోజు పూజా విధానాలు, ఆచారాలు మరియు విశేషాల గురించి మాట్లాడుకుందాం. 6వ రోజు నేను కనకంబరాలతో అమ్మవారిని అలంకరించుకున్నానండి. కనకంబరాలతోనే అమ్మవారికి అష్టోత్తరం చేసుకున్నాను. చాలా బాగుంది కదండి. అమ్మవారు చూస్తున్నట్టు కనబడుతుంది. చాలా భక్తితో చేసుకున్నాను. నేను ఉదయం తొందరగానే లేచి బ్రహ్మముహూర్తంలోని పూజ చేసుకున్నాను. పీఠమంతా నిన్న చేసిన పువ్వులన్నీ తీసేసి ఒక్క పువ్వు కూడా నిన్నటిది పెట్టేది ఉండకూడదండి. మనం పూజ ఎప్పుడు చేసినా నిన్నటివి ఈరోజు అని శుభ్రం చేసుకోవాలి. ఫ్రెష్గా మళ్ళీ పెట్టుకోవాలి. అలా చేసుకుంటేనే పూజ మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు నేను పసుపు కొమ్ములతోని నేను లలిత సహస్రనామం చదువుకున్నానండి. పసుపు కొమ్ములతో చేశాను. నైవేద్యం ఏమో చక్కెర పొంగలి పెట్టానండి. చక్కెర పొంగలి అన్నము మరియు పాలు చక్కెరతో తయారు చేసిన పదార్థం అండి. సాయంత్రం కొమ్ము శనగలు పెట్టాను. అది ఈ 6వ రోజు పూజ విధానాలు, పూజ చేయడం ఇదండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నవరాత్రులలో ప్రతిరోజు పూజా పద్ధతులు భక్తి శ్రద్ధలతో ఆచరించడం ఎంతో ముఖ్యం. ఈ విధంగా ఈరోజు పూజా విధానం, ఆచారాలు మరియు అనుభవాలు మీతో పంచుకున్నాను. హిందూ పూజలు మరియు సంప్రదాయాలపై మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మవారు చక్కగా చూస్తున్నట్టు ఉంది కదండి. నేను మళ్ళీ పానకు, దానిమ్మ, చక్కెర పొంగలి మార్నింగ్ పెట్టాను. ఈవినింగ్ పానకం, కొమ్ము శనగలు పెట్టానండి. అది నా ఈవినింగ్ పూజ, మార్నింగ్ పూజన.